హైదరాబాద్లో పలు కమర్షియల్ కాంప్లెక్స్ల వద్ద పార్కింగ్ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ అడ్డగోలుగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బేగంపేటలోని ప్రముఖ వైట్ హౌస్ బిల్డింగ్ వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న తీరుపై వాహనదారులు మండిపడుతున్నారు. షాపింగ్ చేయడానికి వచ్చిన కారులో ప్రతి ఒక్కరి దగ్గర పెయిడ్ పార్కింగ్ వసూలు చేస్తూ ఉండడంతో అసహనానికి గురవుతున్నారు వారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో పార్కింగ్ ఫీజు దందా ఆగడం లేదు. ఇంకా చాలా చోట్ల కూడా బిల్డింగ్స్ వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం జీవోలు కూడా పాస్ చేసినప్పటికీ కూడా అయితే చాలా షాపింగ్ మాల్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ అంటూ కూడా ఇప్పటికీ స్లిప్స్ ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా షాపింగ్ కోసం లోపలికి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళ వాహనాలకు ఇక్కడ పెయిడ్ పార్కింగ్ సంబంధించినటువంటి స్లిప్స్ వేసి వెళ్తున్నారు. వాళ్ళు రాగానే ఇక్కడ 30 రూపీస్ పెయిడ్ పార్కింగ్ సంబంధించి కూడా వసూలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బేగంపేట వైట్ హౌస్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చినటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరి వద్ద ఇటువంటి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే మన నిర్వాహకులతో కూడా మాట్లాడినప్పుడు కేవలం అంటే షాపింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ బిల్ చూపిస్తే ఈ పార్కింగ్ ఫీజు తీసుకోము, కేవలం లోపలికి వచ్చి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే తీసుకుంటాం, అంటే ఎటువంటి బిల్ చేయని వాళ్ళకు ఇటువంటి పార్కింగ్ ఫీజు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ చాలా వరకు లోపలికి వచ్చినటువంటి కస్టమర్స్ కొంతవరకు వారు కొనేటువంటి బట్టలు కావచ్చు ఏవైనా నచ్చకపోతే ఖాళీగా వెళ్తుంటారు. అటువంటి వారికి ఇటువంటి సమస్య అయితే ఉత్పన్నమవుతుంది. మరి వాళ్ళు ఈ పెయిడ్ పార్కింగ్ ఫీజు ఖచ్చితంగా కట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే జిహెచ్ఎంసీ కావచ్చు అటు ప్రభుత్వం ఏదైతే జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ కమర్షియల్ షాప్స్కి పెయిడ్ పార్కింగ్ వసూలు చేయకూడదని చెప్పినప్పటికీ కూడా మనం చూడొచ్చు అన్ని కార్ల పైన కూడా పింక్ కలర్కి సంబంధించినటువంటి స్లిప్స్ అన్నీ కూడా పెయిడ్ పార్కింగ్ స్లిప్స్ అన్నీ కూడా పెట్టారు. సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకవేళ వారికి షాపింగ్ చేస్తుండగా వారికి ఏదైనా షాపింగ్లో నచ్చకపోయినా వాళ్ళు తిరిగి ఖాళీగా వెళ్ళినా కూడా వాళ్ళు ఆ పెయిడ్ పార్కింగ్ ఫీజు కట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో దాదాపు ఒక షాపింగ్ అంటే ఈ రోజుల్లో ఒక హాఫ్ అన్ అవర్ పైగానే 1 అవర్ పైగానే చేస్తుంటారు. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుంచే వీళ్ళు ఇక్కడ పెయిడ్ పార్కింగ్ సంబంధించినటువంటి డబ్బులు అయితే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మినిమం 30 మినిట్స్ తర్వాత అయితే 10 రూపీస్ 20 రూపీస్ అలా 1 అవర్ అయితే 30 రూపీస్ ఇలా పెరుగుతూ పోతూనే ఉంది. ఎవరైనా లోపల 1 అవర్ పాటు షాపింగ్ చేసి అది వారికి నచ్చకుండా ఖాళీ చేతులతో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఫీజు కట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి షాపింగ్ నిర్వాహకులు మాత్రం షాప్లో షాపింగ్ చేస్తే మాత్రం ఆ బిల్ చూపిస్తే ఇటువంటి పెయిడ్ పార్కింగ్ వసూలు చేయమని చెప్తున్నారు. కానీ ఎటువంటి షాపింగ్ చేయకుండా బయటకు వెళ్ళిన వారు మాత్రం ఇటువంటి పెయిడ్ పార్కింగ్ చెల్లించి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికైనా కూడా చాలా చోట్ల నగరంలో పార్కింగ్ సమస్యలు ఉంటున్నాయి. సో అయినప్పటికీ కూడా షాప్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఇటువంటి పెయిడ్ పార్కింగ్ తీసుకోవద్దు, వసూలు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఇటువంటి స్లిప్స్ అనేటువంటి ప్రింట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా పార్కింగ్ దందా చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా కూడా జిహెచ్ఎంసీ కావచ్చు అటు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి పెయిడ్ పార్కింగ్ వసూలు చేసే వాళ్ళపైన అనేది సామాన్యులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కుశల్తో కలిసి సాగిరెడ్డి సాక్షి న్యూస్ బేగంపేట నుంచి.